BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొద్ది కాలంగా ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో హీరోయిన్ గా రోజాకు మంచి పాపులారిటీయే ఉంది. దీనికి తోడు ఆమె భర్త కూడా తమిళ సినీ రంగానికి చెందిన వ్యక్తి. అక్కడి భాషపై రోజాకి పట్టుంది. మరోవైపు ఏపీలో పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన సమయంలోనే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రోజా అవినీతి అక్రమాలపై దృష్టి సారించింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ మొత్తంలో ఆమె అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఎన్ని నిధులు పక్కదారి పట్టాయనే విషయాలపై అధికారులు కూపిలాగుతున్నారు. ఏపీలో రాజకీయాల్లో కొనసాగితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన అవినీతిని బయట పెడుతుందని, తాను జైలుకెళ్లడం ఖాయమని రోజా భావిస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో ఉండి కష్టాలు పడే బదులు తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని రోజా, ఆమె భర్త నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించిన రోజా ఆశలకు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో ప్రముఖ హీరో విజయ్ తమిళగా బెచ్చి కళగం టీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు విజయ్, ఆయన అనుచరులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోజా టీఎంకే పార్టీ ద్వారా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఆ మేరకు రోజా, ఆమె భర్త ప్రయత్నాలు చేశారు. కానీ ఏపీ రాజకీయాల్లో రోజా వ్యవహరించిన తీరును తెలుసుకున్న విజయ్ టీఎంకే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రోజాకు అవకాశం ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. తమిళనాడులోని ఏపీ సరిహద్దుల్లో తెలుగువారు అధికంగా ఉండే నియోజకవర్గంలో ఏదో ఒక నియోజకవర్గంలో తనకు టికెట్ ఇవ్వాలని రోజా దంపతులు విజయ్ ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిసింది. ఇక రోజా దంపతుల ప్రతిపాదనను విజయ్ తిరస్కరించారు. మీరు కోరుకునే నియోజకవర్గాల్లో మాకు ఇప్పటికే అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్పడం ద్వారా మీరు మా పార్టీలోకి రావాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పేశారు. టీఎంకేలో చేరేందుకు అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో చేరేందుకు రోజా దంపతులు ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీ అధిష్టానం కూడా రోజాకు నో చెప్పేసిందని తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి రోజా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడా మీడియా సమావేశాల్లోనూ మాట్లాడిన దాఖలాలే లేవు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి నేతలపై నోటికొచ్చినట్టు మాట్లాడే రోజా పలు సందర్భాల్లో అసభ్యకర పదజాలంతో వారిపై విమర్శలు చేశారు. దీంతో రోజా వ్యాఖ్యలు, రాజకీయాల్లో ఆమె ప్రవర్తన పట్ల వైసీపీ శ్రేణుల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. రోజా లాంటి నేతల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని పలువురు వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా నగిరి నియోజకవర్గంలో రోజాకు మరోసారి జగన్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో పాటు రోజా కూడా పరాజయం పాలయ్యారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే తన ఓటమిని అంగీకరిస్తూ రోజా తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని మీడియా ముఖంగా చెప్పేశారు. అయితే ఇప్పుడు తమిళనాట రాజకీయ ఎంట్రీకి అవకాశాలు లేవని తేలిపోవడం, అక్కడి రాజకీయ పార్టీలు ఆమెకి నో ఎంట్రీ బోర్డులు చూపడంతో రోజా అనివార్యంగా ఏపీకి తిరిగొచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత ఇంతకాలానికి ఆమె మీడియా ముందుకొచ్చారు. నగిరి నియోజకవర్గం పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలిజ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజా ప్రసంగం విన్నవారంతా కుక్కతోక వంకరే అన్నట్లుగా ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన రోజా తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై మాట్లాడిన రోజా ఎన్నికల సునామీలా వచ్చి వెళ్లిపోయాయని అన్నారు. ఇది ప్రజలిచ్చిన ఓటమి కాదు, ఏదో జరిగింది. ఏం జరిగింది అన్నది ఏదో ఒక రోజు బయటకి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులు మనమేం చేయలేదని కామెంట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నామో ప్రతిపక్షంలో కూడా అలానే ఉంటామని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాను అంటూ రోజా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్తున్నారని వార్తలు రావడంతో సంతోషపడిపోయిన వైసీపీ నేతలు ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలతో మమ్మల్ని వదిలిపెట్టవా తల్లి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ పై బూతులతో రోజా రెచ్చిపోయారు. రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేని నాని వంటి నేతల కారణంగానే వైసీపీ దారుణంగా ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రోజా వైసీపీలోనే కొనసాగినా ఆమె మాట తీరు మార్చుకోకపోతే మాత్రం ఊరుకోమని వైసీపీ శ్రేణులే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలైతే రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నియోజకవర్గ రాజకీయాల్లో ఆమె ప్రమేయాన్ని అంగీకరించేదే లేదు అంటూ ఇప్పటికే వైసీపీ అగ్రనాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామని భావించిన రోజాకు అక్కడి పార్టీలు గట్టి షాక్ ఇవ్వడంతో మళ్లీ ఏపీలోనే రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఇక్కడ ఆమెకు పార్టీ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాల్సిందే.